ఒకప్పుడు అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అది మంచి ఆహారం తిని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ పడుకుని ఉంది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది సింహం మీద ఎగురుతూ ఆడసాగింది. అచానకగా సింహం మేల్కొని కోపంతో చుట్టూ చూసింది. అక్కడ చిన్న ఎలుకను చూస్తే అది భయంతో కంపిస్తోంది. సింహం దానిని పట్టుకుని చంపబోతోంది. ఎలుక వేడుకుంది, దయచేసి నన్ను విడిచిపెట్టు అడవి రాజా, నేను తప్పుగా చేశాను. నన్ను క్షమించు. ఒకరోజు నేను నీకు సహాయం చేస్తాను. సింహం ఈ మాటలు విని నవ్వింది. ఈ చిన్న ఎలుక నాకు ఏ సహాయం చేస్తుంది అని తలుచుకుంది. అయినా దయతో దాన్ని వదిలిపెట్టింది. కొన్ని రోజులు గడిచాక సింహం వేటగాడు వేసినవల్లో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అది గట్టిగా అరిచింది. సింహం అరుపు విని ఎలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన పదునైన పళ్ళతో వలను కొరుకుతూ కొద్దిగా నూలు తెంచింది. అలా సింహం బయటకు వచ్చి తప్పించుకుంది. సింహం ఎంతో సంతోషంతో ఎలుకకు కృతజ్ఞత చెప్పింది. ఆ రోజు నుండి సింహం ఎలుక మంచి స్నేహితులయ్యారు. వారిద్దరూ అడవిలో సంతోషంగా జీవించారు.